ఒక అబ్బాయిని ఉల్లిపాయలు దొంగలిస్తుంటే ఊళ్ళో వాళ్లు పట్టుకున్నారు. న్యాయమూర్తి దగ్గరకు తీసుకుని వెళ్లారు. న్యాయమూర్తి ఆ అబ్బాయిని 3 శిక్షలలో ఒకటి ఎంపిక చేసుకోమన్నాడు. ఒకటి, ఒకసారి దొంగలించిన ఉల్లిపాయలన్నీ తినడమా, 100 కొరడా దెబ్బలు భరించడమా, జరిమానా చెల్లించడమా? ఆ అబ్బాయి వెంటనే ఎక్కువ తక్కువ ఆలోచించకుండా ఉల్లిపాయలు తినేస్తాను అన్నాడు. ఉల్లిపాయలు తినడం మొదలుపెట్టాడు. కాని అది అనుకున్నంత సులువైన పని కాదు. ఒక్కటి కూడా పూర్తిగా తినకుండానే కళ్లల్లోంచి ముక్కులోంచి నీళ్లు కారడం మొదలైంది. అయినా మొండిగా ఇంకో 2 తిన్నాడు. కాని ఇక వీలు కాలేదు. సరే, ఇది కాదు, కొరడా దెబ్బలే తింటాను అని న్యాయమూర్తికి చెప్పాడు. సైనికులు కొరడాతో కొట్టడం మొదలుపెట్టారు. కొరడా దెబ్బలంటే మాటలా? నొప్పి తట్టుకోలేకపోయాడు. బాబోయ్ బాబోయ్, జరిమానా కట్టేస్తాను, ఆపండి అని ఏడ్పు మొదలెట్టాడు. ఏడుస్తూనే జరిమానా చెల్లించాడు. ఇప్పుడు ఆ అబ్బాయికి బాగా అర్థమైంది, ఏదైనా తప్పు పని చేస్తే అది మనల్ని ముప్పుతిప్పలు పెడుతుందని. ఆ తరువాత ఆ అబ్బాయి ఎప్పుడు దొంగతనం కాని వేరే తప్పుడు పనులు కాని చెయ్యలేదు. కొంతమంది ఈ కథలో ఇంకో నీతి కూడా చెప్తారు. మనం ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచించి ప్రత్యామ్నాయాలు పరిశీలించాలి. అప్పుడే నిర్ణయం తీసుకోవాలి.